దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నా హృదయపూర్వక వందనాలు. ఆత్మీయ సాహసంలో ప్రతి ఒక్కరికి కూడా, విదేశాల్లో ఉండి దేవుని స్వరాన్ని ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనములు. అందరూ బాగున్నారా? దేవుని దయ, దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. మరి మనం అందరం కూడా భయంకరమైన దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని రాకడ సమీపంగా ఉందని గుర్తెరిగి, మరి ఆయన చెప్పిన గుర్తులను జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు గ్రహించి, మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రతిదినము ప్రార్థిస్తూ, ఆత్మానుసారంగా వాక్యానుసారంగా జీవిస్తూ, మరి ఆత్మ విషయమై జాగ్రత్త కలిగి, మరి ఆయన సన్నిధిలో ప్రతిదినము కూడా ప్రార్థిస్తూ దేవుని యొక్క రక్షణ భాగ్యమును, దీవెన, ఆశీర్వాదం పొంది మరి ఆయన కొరకు ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఏకీవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడును అతి మిక్కిలి ప్రేమమయుడిని నీకు స్తోత్రాలు నా ప్రభువా. నాయన, మరి తండ్రి, కువైట్, దుబాయ్, ఖతర్, మస్కట్, బెహ్రాన్, సౌదీ నా ప్రభువా, మరి ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా, మరి ఆత్మ విషయమై, పరలోక రాజ్య విషయమై జాగ్రత్త కలిగి, శ్రద్ధ కలిగి, నీ యందు భయము, భక్తి కలిగిన ప్రభువా, మరి నీలో ప్రతిదినము కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ, నీ వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవించడానికే ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుని బలపరచండి. నాయన, విదేశాల్లో ఉండి పనిచేయుచున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. యజమానులు ప్రేమించడానికి సహాయం చేయండి. అలాగే నా ప్రభువా, వారి పనుల్లో సమాధానం దయచేయండి. ప్రపంచ దేశాలలో నా ప్రభువా భయంకరమైన దినాల్లో ఉన్నాం. యుద్ధాలు తండ్రి నా ప్రభువా, భూకంపాలు, సునామీలు నా ప్రభువా, ఘోరమైన వ్యాధులు నాయన, ప్రతి విధమైన బాధల నుంచి, వ్యాధుల నుంచి కాపాడుతూ మమ్మల్ని నాయన నీ సన్నిధిలో మరి సజీవ లెక్కలో ఉంచినది నీకు స్తోత్రాలు నా ప్రభువా. ఎంతోమంది దినాన్ని మరణిస్తున్నారు తండ్రి నా ప్రభువా. మేమైతే ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం తండ్రి నా ప్రభువా. మేము ఇంకా తండ్రి పరిపూర్ణంగా నేను తెలుసుకున్న ప్రభువా, పరిశుద్ధంగా నీలో జీవించుతూ ప్రతి కుమార్తె కూడా నా ప్రభువా, మరి నీ రాజ్యం కొరకు ప్రయాసపడటానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మతో నింపబడటానికి, పరిశుద్ధమైన జీవితం గడపడానికి బిడ్డలందరినీ బలపరచండి. నిత్యము నీ సన్నిధి మా అందరూ తోడించిన ప్రభువా. నాయన, ఈ భయంకరమైన దినాల్లో, అపాయకరమైన రోజుల్లో నా ప్రభువా, నీ ప్రేమ కలిగి నాయన నీ రాజ్యం వరకు ప్రతి ఒక్కరు ప్రయాసపడటానికి కృప చూపించమని నా ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా నీ సాక్షులుగా ఈ లోకంలో ధన్యులుగా జీవింపచేసి నీ రాజ్యానికి నడిపించుకుని మహిమాగణత ప్రభావాలన్నీ మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి మరీ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనములు. అందరూ ప్రార్థించండి. దేవుని రాకడ అది సమీపంగా ఉంది. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.